హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో చాలా మంది అడిగినారు ఈ క్రియేటిన్ గురించి ఒక వీడియో చేయమని. క్రియేటిన్ అంటే అసలు ఏంటి, అసలు క్రియేటిన్ ఎవరు వాడాలి, క్రియేటిన్ వాడితే వచ్చే బెనిఫిట్స్ ఏంది, క్రియేటిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, లోడింగ్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది, క్రియేటిన్ వాడక ముందు బాడీ ఎలా ఫీల్ అవుతుంది, క్రియేటిన్ వాడిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ ఏంది, వీటిలన్నిటి గురించి నీట్ గా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఛానల్ కి గనక ఫస్ట్ టైం వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసి వీడియోని కంటిన్యూ చేయండి. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. ఆల్రెడీ 2024 ఎలక్షన్స్ నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి. మీ సైడు ఎవరు రావచ్చు, మీరు ఎవరికి ఓటేశారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరదాగా వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు దీని గురించి కూడా కొంచెం ఐడియా వస్తుంది. మేమైతే ఓట్ ఫర్ చేంజ్, అలాగే మేము ఓటైతే వేసాం. మీరెవరికి వేసారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిన్నైతే సినిమా కంటే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ వీడియోస్లో మనకైతే దొరికింది ఎలక్షన్ మూలాన. కాబట్టి దానివల్ల మేమైతే చాలా రిఫ్రెష్మెంట్ అనేది వచ్చింది నిజంగా. ఎందుకంటే ఇప్పటికీ జనాల్లో వచ్చిన మార్పు, ఆ మార్పు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో బాడీలో కూడా మీరు అదే విధంగా మార్పు కోరుకోవడానికి కొన్ని రకాల సప్లిమెంట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అందులో న్యాచురల్ అండ్ చీపెస్ట్ బెస్ట్ సప్లిమెంట్ క్రియేటిన్. క్రియేటిన్లో రెండు రకాలు ఉంటాయి, క్రియేటిన్ మోనోహైడ్రేట్, క్రియేటిన్ మైక్రోనైజ్డ్. మైక్రోనైజ్డ్ అన్నా మోనోహైడ్రేట్ అన్నా రెండు క్రియేటినే, బట్ వాటర్లో మిక్సబిలిటీ ఆధారంగా మోనోహైడ్రేట్ మైక్రోనైజ్డ్గా మనకు చెప్తూ ఉంటారు. మ్యాక్సిమం మేము తీసుకునేది ఏంటంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది ఒక కెమికల్ ఫార్ములా టు గెట్ క్రియేటిన్ ఇన్ అవర్ బాడీ. మనకు మామూలుగానే బాడీలో క్రియేటిన్ అనేది పర్ డే 1 గ్రామ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ 1 గ్రాము మన బాడీలో అబ్జార్ప్షన్కి సరిపోతుంది, బట్ మజిల్ గ్రోత్కి, మన ఎనర్జీ మెయింటెనెన్స్కి సరిపోదు. ఒకవేళ మనం అలా న్యాచురల్గా తీసుకోవాలనుకుంటే 1 కేజీ రెడ్ మీట్ కానీ ఈ నాన్ వెజ్కి రిలేటెడ్ ఫుడ్స్ని ఎక్కువ డోసేజెస్లో తీసుకోవడం కానీ ఇట్లా తీసుకుంటే మన బాడీలో క్రియేటిన్ వస్తుంది. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ సప్లిమెంట్. ఈ సప్లిమెంటు ఇది ప్రమోషన్ అయితే కాదు, మామూలుగా మేము వాడేది మజిల్ బ్లేజ్ క్రియేటిన్, ఇది క్రియాంప్. ఇందులో మనకు ఒక సర్వ్కి 3 గ్రామ్స్ క్రియేటిన్ అనేది వస్తుంది. సో ఇది మోనోహైడ్రేట్ అయితే వాడాలి అనేది అర్థమైపోయింది. అసలు క్రియేటిన్ అంటే ఏంది? క్రియేటిన్ అంటే అది ఒక పవర్ బ్యాంక్. మనకు అడిషనల్గా ఎనర్జీని లాంగ్ లాస్టింగ్గా వర్కౌట్ని ఫినిష్ చేయడానికి, ఎనర్జీ అయిపోకుండా కంటిన్యూగా ఎనర్జీని మనకు అందిస్తూ ఉంటుంది ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనకు ఏ వర్కౌట్ చేయాలన్నా కూడా మన బాడీలో ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయితేనే మనకు ఆ వర్కౌట్ అనేది జరగద్ది. ఆ ఎనర్జీ ఏటీపీస్ రూపంలో మనం చేసే వర్కౌట్కి అందుతూ ఉంటుంది. మనకు మామూలుగానే మజిల్ సెల్స్లో క్రియేటిన్ ఫాస్ఫో అనేది స్టోర్ అయి ఉంటుంది. అది ఏటీపీస్కి 1 ఏటీపీ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 18 to 25 సెకండ్స్ ఒక వర్కౌట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏటీపీస్ కాస్త ఆ ఫాస్ఫోని సపరేట్ చేస్తూ ఉండడం వల్ల ఒక ఫాస్ఫో బయటికి వెళ్ళిపోతే ఏడిపి అని ఉంటారు, అడినోసిన్ డైఫాస్ఫేట్. మనం ఒకవేళ క్రియేటిన్ తీసుకున్నామంటే ఇది ఆర్టిఫిషియల్గా మనకు ఆ ఫాస్ఫోని ఈ అడినోసిన్ డైఫాస్ఫేట్కి అందిస్తుంది. అప్పుడు మళ్ళీ తిరిగి ఏటీపీగా కన్వర్ట్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్ తగ్గనీయకుండా కంటిన్యూ అయ్యేలాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టెప్ మనకు పవర్ బ్యాంక్ లాగా వర్క్ అయిపోవడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ఈ క్రియేటిన్ ఏం చేస్తుందంటే మన మజిల్ సెల్స్ వాటర్ని పీల్చుకొని ఆ ఫుల్నెస్ అనేది, ఆ రౌండ్ షేప్ అనేది మనకు కనపడేలాగా చేస్తూ ఉంటాయి. క్రియేటిన్ మనకు బాడీలో కనుక బాగుంటే ఆ వాటర్ రిటెన్షన్, మజిల్ సెల్స్ వాటర్ పీల్చుకునే కెపాసిటీని పెంచడం వల్ల మనకు ఆ బల్క్ లుక్, ఆ ఫుల్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. సో క్రియేటిన్ మనకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి క్రియేటిన్ అనేది న్యాచురల్ వేలో బాడీని బిల్డ్ చేయడానికి ఈజీగా దొరికే చీపెస్ట్ సప్లిమెంట్, కాబట్టి దీన్ని వాడచ్చు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మీకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఫేజెస్, దీన్ని నార్మల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1 గ్రామ్ 3 గ్రామ్స్ పర్ డే ఆ లెక్కను తీసుకున్నామంటే అంత పెద్ద యూజ్ రాకపోవచ్చు. లోడింగ్ ఫేజ్లో మినిమం అట్లీస్ట్ ఒక 20 to 25 గ్రామ్స్ పర్ డే కనుక తీసుకుంటే మనకు ఆ క్రియేటిన్ స్టోర్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఆటోమేటిక్గా మజిల్స్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది, మన ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
దీన్ని మెయింటెనెన్స్ ఫేజ్లో ఒక 10 గ్రామ్స్ లెక్కన మనం లైఫ్ లాంగ్ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆ లిమిటెడ్ డోసేజెస్లో తీసుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆ డోసేజెస్ అనేది కొంచెం తక్కువలో ఉంటాయి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్, ఫేజెస్, లోడింగ్ ఫేజ్, మెయింటెనెన్స్ ఫేజ్ తెలిసిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ కిడ్నీస్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప పెద్దగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి. చీపెస్ట్ సప్లిమెంట్ ఇన్ న్యాచురల్ వే టు గెట్ మజిల్స్ ఆర్ బెస్ట్ బాడీ అన్నట్టు చెప్పుకోవచ్చు. సో మీరు కూడా వాడాలి అనుకుంటే క్రియేటిన్ వితౌట్ ఎనీ డౌట్ వాడచ్చు. ఒకవేళ కిడ్నీ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడండి. సరే, క్రియేటిన్ అంటే ఏంది, ఫేజెస్ ఎలా తీసుకోవాలి, మొత్తం మీకు ఐడియా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎందులో కలిపి తీసుకుంటే బాడీకి బాగా అబ్జార్బ్ అవుతుందో చెప్తాను. దీన్ని కార్బోహైడ్రేటెడ్ రిచ్ ఫుడ్స్లో కనుక తీసుకుంటే బాడీకి అబ్జార్ప్షన్ అనేది నీట్గా అవుతుంది. ఎప్పుడు తీసుకోవాలి అంటే వర్కౌట్కి ముందు లేదా తర్వాత మీ అవైలబిలిటీ ప్రకారంగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతూ ఉంటే, వర్కౌట్ టైంలో మీకు ఎనర్జీ సరిపోవట్లేదు, మేము సరిగా చేయలేకపోతున్నాం అనుకుంటే మీరు ప్రీ వర్కౌట్లో మంచిగా ఒక కార్బోహైడ్రేటెడ్ రిచ్ లేదా సింపుల్ షుగర్స్తో కలిపి తీసుకుంటే మీకు బాడీకి నీట్గా అబ్జార్బ్ అవుతుంది. దీనివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. లేదు నేను మంచిగా గెయిన్స్ చేసుకోవాలి, మజిల్ గెయిన్స్ బాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే పోస్ట్ వర్కౌట్ లెక్కనైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా మీకు క్రియేటిన్ అనేది హెల్ప్ అవుతుంది. దీనికి పర్ఫెక్ట్గా ఈ టైంలో తీసుకుంటేనే అని కాదు, ఎవరికైతే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ప్రీ వర్కౌట్లో తీసుకోవచ్చు. బట్ టైం బిట్వీన్ దీన్ని తీసుకున్న తర్వాత వర్కౌట్కి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes గ్యాప్ ఉండాలి. తీసుకున్న వెంటనే చేస్తే మీకు దీని నుంచి అయితే బెనిఫిట్స్ అంత రావు. ఇది ఎలా తీసుకోవాలి, అసలు క్రియేటిన్ అంటే ఏంది, సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, దీంట్లో ఉండే టైప్స్, మోనోహైడ్రేటు, మైక్రోనైజ్డ్ అన్నీ అయిపోయింది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది, 1000 రూపీస్. 250 గ్రామ్స్ అయితే 1000 రూపీస్, 100 గ్రామ్స్ అయితే మనకు 500 రూపీస్లో వచ్చేస్తుంది. చీపెస్ట్ బెస్ట్ సప్లిమెంట్. దీనికి మనం కాంపెన్సేట్ చేయాలి అంటే 1 kg రా మీట్ని కానీ 1 kg చికెన్ అలా తీసుకుంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువ ఉంటుందన్నమాట క్రియేటిన్. వెజిటేరియన్స్ వాళ్ళకి అసలు క్రియేటిన్ అనేది దొరకదు, కాబట్టి వాళ్ళు ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. ఇది వెజ్జా నాన్ వెజ్జా అంటే ఇది కంప్లీట్ వెజ్ సోర్స్, ఇది ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. అది క్రియేటిన్ గురించి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చుంటే జిమ్కి వెళ్ళి మీరు క్రియేటిన్ వాడాలనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ వాడచ్చు. ఎప్పుడు అంటే మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు. ఒకవేళ మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆయన చెప్పే ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఫాలో అవ్వండి. గుడ్డిగా ఎవరో చెప్పారని వాడద్దు. లోడింగ్ ఫేజ్ ఎన్ని రోజులు ఉండాలంటే ఒక 7 days ఉండాలి లోడింగ్ ఫేజ్. అంతకు మించి 25 గ్రామ్స్ కనుక తీసుకుంటే మన బ్లడ్లో ఈ క్రియేటినైన్ అనే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. కాబట్టి లోడింగ్ ఫేజ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంతే తప్ప ఇంకా పెద్దగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకి, క్రియేటిన్ వాడే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నెక్స్ట్ ఏ సప్లిమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, దాని గురించి వీడియో అయితే చేస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టే ఫిట్, బీ హెల్దీ.